హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ఈరోజు రెసిపీ వచ్చేసి మలై పూరి అండి. మరి మలై పూరిని మనం బయట తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటాం కదా, అదే మలై పూరిని అదే టేస్ట్తో మన ఇంట్లో ఇన్స్టెంట్గా అయితే తయారు చేసుకుందామండి. మరి ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ పిండి యూజ్ చేసుకుని ఈ మలై పూరిని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చండి. సింపుల్గా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం ముందుగా పాకం పట్టుకోవాలండి. నేను ఒక కప్పు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టే ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. అదే కప్తో 1 కప్పు వాటర్ వేసుకుని ఇక్కడ పాకం అయితే పట్టుకుందాము. ఇక్కడ పాకం అనేది మనకి బాగా ముద్ర పాకం అయితే అవసరం లేదండి. మనం గులాబ్ జాములు పడతాం కదండి, కొంచెం జిగురు జిగురుగా తగిలిగా ఆ విధంగా పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి అయితే తీసుకోవాలండి. ఎనీ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 కప్ గులాబ్ జామ్ పిండి తీసుకుని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. వేసుకుని మిక్స్ చేసి దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అయ్యి ఏమీ లేకుండా సాఫ్ట్గా పిండి అయితే కలుపుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలిపాను. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసినట్టు జీడిపప్పు పలుకులు కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకోవాలని రూల్ అయితే లేదండి, బట్ ఆప్షనల్. ఇది ఏంటంటే నేను తినేటప్పుడు నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందని కొంచెం వేసాను. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేయమండి మనం, కాబట్టి ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ప్యాన్ అనేది కూడా కొంచెం మందంగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి టేస్ట్ నచ్చిద్ది అనుకున్న వాళ్ళు పూర్తిగా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి మలై పూరిని, లేదంటే ఈ విధంగా వేసుకోండి. వేసిన తర్వాత ఒక్కొక్క గరిటె కింద ఈ మిక్సర్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా 2 సైడ్లు కూడా బాగా కాలనివ్వాలండి. దీనికి జస్ట్ 2-3 మినిట్స్లో మనకి కాలిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టైం అయితే పట్టదండి ఇది ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా 2 సైడ్లు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత ఇది ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి, కాబట్టి ఒక గరిటెలో వేసుకుని ఇంకొక గరిటెతో పైనుంచి ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయిపోతూ ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ చెక్ చేసుకుని సరిపోతుంది అనుకుంటే ఇంకో మలై పూరి వేసుకోవాలి, లేదు మనకు సరిపోదంటే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవడమే. ఈ విధంగా ఆయిల్ లో ఫ్లేమ్లో ఉంచుకుని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ కాగితే మనకి షేప్ అవుట్ అయిపోతాయి, కాబట్టి కరెక్ట్ షేప్ రావాలంటే ఆయిల్ ఎక్కువ కాకుండా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడు మలై పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇదే విధంగా వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 5 మలై పూరీలు వచ్చినాయి కప్పు పిండికిని. ఇవన్నీ కూడా నేను వేసిన ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందు పాకం పట్టుకున్నాం కదండి, పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసే ముందు పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. దాని తర్వాత ఒక్కొక్కటిగా మనం ఈ మలై పూరీలు అనేవి వేసుకుని జస్ట్ 1 మినిట్ ఉంచి తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే జ్యూసీగా అయిపోతాయండి, కాబట్టి జ్యూసీగా తినాలనుకుంటే ఎక్కువసేపు 2-3 మినిట్స్ ఉంచుకోండి, లేదంటే 1 మినిట్ ఉంచి 2 సైడ్లు కూడా పాకం పట్టించేసి తీసేసుకుంటే క్రిస్పీగా అండ్ జ్యూసీగా మనకి మలై పూరీలు అనేవి వస్తాయండి. ఇదే విధంగా మొత్తం పూరీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మనం పాకం పట్టించుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి మలై పూరి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి, సింపుల్ అండ్ టేస్టీగాని. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోలన్నీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ.